డేటా స్ట్రక్చర్స్ లో యూనిట్ వైజ్ సెర్చింగ్ అండ్ సార్టింగ్. ఇందులో ఫస్ట్ కాన్సెప్ట్ సెర్చింగ్ టెక్నిక్స్ గురించి నేర్చుకుంటున్నాం. ఆల్రెడీ సెర్చింగ్ టెక్నిక్స్ మనకి 2 టైప్స్ ఉంటాయి అని నేర్చుకున్నాం. ఒకటి లీనియర్ సెర్చ్, ఒకటి బైనరీ సెర్చ్. లాస్ట్ క్లాస్ లో మనం లీనియర్ సెర్చ్ గురించి నేర్చుకున్నాం. ఇక లీనియర్ సెర్చ్ ని ఇంకొక నేమ్ తో ఏమని పిలుస్తారు అని తెలుసుకున్నాం. అని సీక్వెన్షియల్ సెర్చ్. ఓకే, లీనియర్ సెర్చ్ అన్న సీక్వెన్షియల్ సెర్చ్ అన్న ఒకటే. సో లీనియర్ సెర్చ్ లో ఏం జరిగింది, మనకి ఎప్పుడు కూడా సెర్చింగ్ అనేది సెర్చింగ్ ఈజ్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ తీసుకుంటాం. ఆ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ తో పాటు మనం ఒక కీ ఎలిమెంట్ తీసుకుంటాం. ఇలా తీసుకున్న కీ ఎలిమెంట్ అనేది మనం తీసుకున్న గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ లో ఉందా లేదా చెక్ చేసే ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్నే సెర్చింగ్ అంటాము అని నేర్చుకున్నాం. ఓకే కదా, అందులో ఫస్ట్ టెక్నిక్ ఈజ్ నథింగ్ బట్ లీనియర్ సెర్చ్ అని నేర్చుకున్నాం. ఇక లీనియర్ సెర్చ్ లో ఏమవుతుంది, మనం ఎప్పుడైతే గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ తీసుకుంటాం ఆ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ లో ఆ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ లో ఒక కీ ఎలిమెంట్ తీసుకుని ఆ కీ ఎలిమెంట్ అనేది గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ లో ఉందా లేదా చెక్ చేస్తున్నామో, ఎప్పుడైతే గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ అని అన్నామో వెంటనే మనం ఏం తీసుకుంటాం, ఆ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ని డిక్లేర్ చేయడానికి అరే తీసుకుంటాం. ఓకే కదా, అరే ఇస్ నథింగ్ బట్ సిమిలర్ టైప్ ఆఫ్ హోమోజీనియస్ ఎలిమెంట్స్. ఓకే కదా, సో అందుకని ఎప్పుడైతే మనం సిమిలర్ టైప్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ తీసుకున్నామో ఆ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ని డిక్లేర్ చేయడానికి అరే తీసుకుంటాం అన్న విషయం మనకు తెలుసు. ఇక సీక్వెన్షియల్ సెర్చ్ లో ఏం చేస్తాం, అరే ఇండెక్స్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అప్ టు మనం ఎన్ని ఎలిమెంట్స్ తీసుకుంటామో అన్ని ఎలిమెంట్స్ వరకు ఇండెక్స్ ఉంటుంది అని నేర్చుకున్నాం. ఓకే, సో ఎప్పుడైతే మనం లీనియర్ సెర్చ్ అని అన్నామో లీనియర్ సెర్చ్ లో మనం ఏం నేర్చుకున్నాం, స్టార్టింగ్ ఇండెక్స్ నుంచి లాస్ట్ ఇండెక్స్ వరకు కూడా మనం ఏదైతే కీ ఎలిమెంట్ అని తీసుకున్నామో ఆ కీ ఎలిమెంట్ అనేది ఏ ఇండెక్స్ తో మ్యాచ్ అవుతుంది, అంటే ఏ ఇండెక్స్ లో ఉన్న ఎలిమెంట్ తో మ్యాచ్ అవుతుందో లీనియర్ సెర్చ్ లో చూసాం. అలా చూసేటప్పుడు కూడా ఎలా జరుగుతుందని నేర్చుకున్నాం, లీనియర్ సెర్చ్ అనగానే సీక్వెన్షియల్ సెర్చ్ కాబట్టి స్టార్టింగ్ ఇండెక్స్ ని చెక్ చేసుకుంటుంది. ఓకే, స్టార్టింగ్ ఇండెక్స్ ని చెక్ చేసుకోవడం అంటే మీనింగ్ ఏంటి, స్టార్టింగ్ ఇండెక్స్ లో ఉన్న ఎలిమెంట్ తో మనం తీసుకున్న కీ ఎలిమెంట్ ని కంపేర్ చేస్తుంది. ఇన్ కేస్ కంపేర్ చేసినప్పుడు మనం తీసుకున్న కీ ఎలిమెంట్ 0 స్టార్టింగ్ ఇండెక్స్ లో ఉన్న ఎలిమెంట్ ఈక్వల్ అయితే ఎలిమెంట్ ఫౌండ్ అనే ఇన్ఫర్మేషన్ మనకి రిజల్ట్ కింద పాస్ చేస్తుంది. ఇన్ కేస్ కంపేర్ చేసినప్పుడు మ్యాచ్ కాలేదు అంటే నెక్స్ట్ ఏం చేస్తుందని నేర్చుకున్నాం, ఫస్ట్ ఇండెక్స్ కి వెళ్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఇండెక్స్ లో ఉన్న ఎలిమెంట్ ని కీ ఎలిమెంట్ ని కంపేర్ చేస్తుంది. ఈక్వల్ అయితే ఓకే, కాలేదు అంటే మళ్ళీ ఏం చేస్తుంది, నెక్స్ట్ ఇండెక్స్ వెళ్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఇండెక్స్ లో ఉన్న ఎలిమెంట్ తో కంపేర్ చేస్తుందని నేర్చుకున్నాం. థర్డ్ ఇండెక్స్ తర్వాత థర్డ్ ఇండెక్స్ తో కూడా కంపేర్ చేసినప్పుడు ఈక్వల్ కాకపోతే ఫోర్త్ ఇండెక్స్, నెక్స్ట్ ఫోర్త్ ఇండెక్స్ లో ఉన్న ఎలిమెంట్ తో కూడా ఈక్వల్ కాకపోతే నెక్స్ట్ ఫిఫ్త్ ఇండెక్స్, ఫిఫ్త్ ఇండెక్స్ లో ఉన్న ఎలిమెంట్ తో కూడా ఈక్వల్ కాకపోతే నెక్స్ట్ సిక్స్త్ ఇండెక్స్. ఓకే కదా, ఇలా ఏ ఎలిమెంట్ తోనూ ఈక్వల్ ఏ ఇండెక్స్ లో ఉన్న ఎలిమెంట్ తోనూ మనం తీసుకున్న ఎలిమెంట్ ఈ ఎలిమెంట్ మ్యాచ్ కాకపోతే ఫైనల్ గా ఎలిమెంట్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఒక ఎలిమెంట్ మనం తీసుకున్న కీ ఎలిమెంట్ అనేది తీసుకున్న గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ లో ఉందా లేదా చెక్ చేసేటప్పుడు అది 0th ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేసి ఫస్ట్ ఇండెక్స్ అండ్ సెకండ్ ఇండెక్స్ ఇలా అప్ టు లైన్ గా ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్నింటినీ కూడా లీనియర్ సెర్చ్ లో చెక్ చేసుకుంటూ వెళ్తుంది. ఓకే, ఇన్ కేస్ మనం తీసుకున్న ఈ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి అనుకోండి, ఇక్కడ 6 to 10 ఉంటే చెప్పేస్తున్నాం. ఓకే, ఇన్ కేస్ మనం తీసుకున్న ఎలిమెంట్స్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఒక 50 ఉన్నాయి లేదా 100 ఉన్నాయి అనుకోండి, ఇలా స్టార్టింగ్ ఇండెక్స్ నుంచి ఈచ్ అండ్ ఇండివిజువల్ ఇండెక్స్ అలా చెక్ చేసుకుంటూ వెళ్ళే ప్రాసెస్ ఏదైతే ఉందో అది టైం కన్స్యూమింగ్ ప్రాసెస్ అవుతుంది. అంతే కదా, మనం తీసుకున్న కీ ఎలిమెంట్ అనేది స్టార్టింగ్ లో దొరికితే ఓకే, అది ఎక్కడ లాస్ట్ ఇండెక్స్ లో ఉందనుకోండి, 100 ఎలిమెంట్స్ ఉన్న ఆ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ లో 100th ఎలిమెంట్ కీ ఎలిమెంట్ ఈక్వల్ అయితే ఇప్పుడు కీ ఎలిమెంట్ ఎక్కడ ఉంది అని వెతుక్కునేటప్పుడు స్టార్టింగ్ నుంచి అది లైన్ బై లైన్ చెక్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు 100 ఎలిమెంట్స్ ని చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. దీనివల్ల ఏమవుతుందంటే టైం కన్స్యూమింగ్ అవుతుంది. అంతేకాకుండా ఇన్ కేస్ మనం తీసుకున్న కీ ఎలిమెంట్ ఈ 100 ఎలిమెంట్స్ ఉన్న ఆ ఎరేలో దేంతో మ్యాచ్ కాలేదనుకోండి, ఆ విషయం నాకు ఎప్పుడు తెలుస్తుంది, 100 ఎలిమెంట్స్ ని కంపేర్ చేసిన తర్వాత మనం వెతికే కీ ఎలిమెంట్ అందులో లేదు అనే విషయం తెలుస్తుంది. అంటే ఏంటంటే ఈ లీనియర్ సెర్చ్ ఏదైతే ఉందో ఈ లీనియర్ సెర్చ్ వల్ల మనకి టైం కన్స్యూమింగ్ అనేది అవుతుంది. ఓకే, సో ఇలాంటి టైం కన్స్యూమింగ్ అనేది జరగకుండా, టైం వేస్టేజ్ అనేది జరగకుండా నెక్స్ట్ మనం చూసే టెక్నిక్ ఏంటి అంటే సర్చింగ్ టెక్నిక్స్ లో బైనరీ సెర్చ్. ఓకేనా, ఏదైతే మన సర్చింగ్ టెక్నిక్స్ 2 ఉంటాయో చెప్పుకున్నామో ఆ 2 టైప్స్ లో వన్ ఆఫ్ ది టెక్నిక్ ఈజ్ లీనియర్ సెర్చ్ అని చెప్పుకున్నాం. ఓవరాల్ గా సెర్చింగ్ అంటే గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ కీ ఎలిమెంట్ ఇన్పుట్ కింద ఇస్తాం. ఇలా ఇన్పుట్ కింద ఇచ్చినప్పుడు ఆ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ లో మనం ఇన్పుట్ కింద ఇచ్చిన కీ ఎలిమెంట్ అనేది ఉందా లేదా చెక్ చేసే ప్రాసెస్ సెర్చింగ్. అయితే లీనియర్ సెర్చ్ అంటే ఏమవుతుందంటే స్టార్టింగ్ ఇండెక్స్ నుంచి లాస్ట్ ఇండెక్స్ వరకు కూడా లైన్ బై లైన్ ఈచ్ అండ్ ఇండివిజువల్ ఇండెక్స్ ని కూడా అప్ టు కీ ఎలిమెంట్ దొరికేంత వరకు కూడా వెతుక్కుంటుంది.
ఎప్పుడైతే మన గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎక్కువ అయ్యాయో 1 2 3 5 6 ఉంటే ఓకే, మేబీ 10 100 ఉంటే లేదా 500 ఉంటే ఇలా 500 ఇండెక్స్ని చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇన్ కేస్ ఆ ఎలిమెంట్ అనేది అసలు అక్కడ లేదనుకోండి, ఆ విషయం అంటే ఆ ఎలిమెంట్ అనేది అక్కడ లేదు అన్న విషయం ఎప్పుడు తెలుస్తుంది, 500 ఇండెక్స్ని చెక్ చేసిన తర్వాత తెలుస్తుంది. ఇదంతా కూడా ఏమవుతుందంటే టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ అవుతుంది. సో దీన్ని ఓవర్కమ్ చేస్తూ మనకి ఇంట్రడ్యూస్ చేసిన నెక్స్ట్ సెర్చింగ్ టెక్నికే బైనరీ సెర్చ్. ఓకేనా? ఇక బైనరీ సెర్చ్ ఏమవుతుంది అంటే ఫస్ట్ అల్గారిథం చూద్దాం. చూడండి, బైనరీ సెర్చ్లో ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి అంటే మనం 2 వేరియబుల్స్ తీసుకోవాలి. ఫస్ట్ వేరియబుల్ ఏంటి అంటే లో అనే వేరియబుల్ ఒకటి, హై అనే వేరియబుల్ ఒకటి. ఓకే, 2 వేరియబుల్స్ తీసుకుంటాం. లో అనే వేరియబుల్ ఒకటి, హై అనే వేరియబుల్ ఒకటి. ఇలా తీసుకున్న వేరియబుల్స్ని మనం ఏం చేద్దామంటే ఓవరాల్గా సెర్చింగ్ అంటే నేను ఏం చెప్తాను, గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏవైతే తీసుకుంటామో ఐ మీన్ సెర్చింగ్లో ఇన్పుట్ కింద మనం 2 ఇస్తాం, 2 ఇన్పుట్స్ ఇస్తాం. ఫస్ట్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్, సెకండ్ వచ్చేసి కీ ఎలిమెంట్. మనం ఇచ్చిన గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్లో ఈ కీ ఎలిమెంట్ ఉందా లేదా చెక్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని సెర్చింగ్ అంటాము. ఓకే కదా? సో ఇలా ఇచ్చేటప్పుడు ఇంకొక విషయం ఏంటంటే లీనియర్ సెర్చ్ అనుకోండి. లాస్ట్ టైం మనం లీనియర్ సెర్చ్ నేర్చుకునేటప్పుడు ఏం చేస్తాం, సపోజ్ 5 10 నెక్స్ట్ 8 16 నెక్స్ట్ 25 ఇలా ఆర్డర్ లేకుండా మనం లీనియర్ సెర్చ్లో గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ని తీసుకున్నాం. ఒక ఆర్డర్ అనేది ఏమీ లేదు దాన్ని. ఓకే, లీనియర్ సెర్చ్లో మనం తీసుకునే గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్కి ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకోసం అంటే అది 0th ఇండెక్స్ నుంచి లైన్గా చెక్ చేసుకుంటూ వెళ్తుంది. ఎక్కడైతే మనకి ఈ ఎలిమెంట్ ఇండెక్స్లో ఉన్న ఒక పర్టికులర్ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ మ్యాచ్ అవుతాయో అప్పుడు ఎలిమెంట్ ఫౌండ్ వస్తుంది. ఇన్ కేస్ మనం తీసుకున్న కీ ఎలిమెంట్ ఏ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ మ్యాచ్ కాకపోతే ఎలిమెంట్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. దానివల్ల ప్రాబ్లం లేదు. బట్ ఇక్కడ దీనివల్ల అంటే లీనియర్ సెర్చ్ వల్ల డ్రాబ్యాక్ ఏం చెప్పుకున్నాం మనం, టైం కన్జ్యూమింగ్ అనేది జరుగుతుంది. ఇటువంటి టైం కన్జ్యూమింగ్ ఓవర్కమ్ చేయడానికి మనం తీసుకున్న సెర్చింగ్ టెక్నిక్ ఏంటి అంటే బైనరీ సెర్చ్ అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఎప్పుడైతే బైనరీ సెర్చ్ ఈ డ్రాబ్యాక్ ఏదైతే ఉందో, టైం కన్జ్యూమింగ్ డ్రాబ్యాక్ ఏదైతే ఉందో దాన్ని ఓవర్కమ్ చేస్తూ నేను బైనరీ సెర్చ్ని ఇంట్రడ్యూస్ చేశాం కాబట్టి ఫస్ట్ బైనరీ సెర్చ్లో మీరు తీసుకునే గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎలా ఉండాలంటే సార్టింగ్ ఆర్డర్లో ఉండాలి. ఇది ఫస్ట్ మనం చేయాల్సిన ప్రాసెస్. ఓకేనా? మనం లీనియర్ సెర్చ్లో మీరు తీసుకునే గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏ ఆర్డర్లో ఉన్నా ప్రాబ్లం లేదు. ఎందుకంటే అది 0th ఇండెక్స్ నుంచి లైన్గా ఇండెక్స్ లైన్ని చెక్ చేసుకుంటూ వెళ్తుంది కాబట్టి ఏ ఆర్డర్లో ఉన్నా అక్కడ ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ మీరు బైనరీ అక్కడ ఉన్న డ్రాబ్యాక్ ఏంటి, టైం కన్జ్యూమింగ్ డ్రాబ్యాక్. ఆ టైం కన్జ్యూమింగ్ డ్రాబ్యాక్ని ఓవర్కమ్ చేస్తూనే బైనరీ సెర్చ్ని ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి ఈ బైనరీ సెర్చ్ని మీరు ఈ బైనరీ సెర్చ్లో అప్లై చేయాలి అంటే కనుక ఫస్ట్గా మీరు తీసుకునే గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎలా ఉండాలి అంటే సార్టింగ్ ఆర్డర్లో ఉండాలి. సార్టింగ్ ఆర్డర్ అంటే తెలుసుగా, ఇది అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. మనం తీసుకునే ఎలిమెంట్స్ని అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ ప్లేస్ చేసే దాన్ని ఏమని పిలుస్తాం, ప్లేస్ చేస్తే దాన్ని సార్టింగ్ ఆర్డర్ అంటాం. ఇలా కంపల్సరీ బైనరీ సెర్చ్ టెక్నిక్ని అప్లై చేయాలి అంటే మనం తీసుకున్న గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ కంపల్సరీ సార్టింగ్ ఆర్డర్లో ఉండాలి. బేసిక్గా మనం యూజ్ చేసే ఆ సార్టింగ్ ఆర్డర్ ఏంటంటే అసెండింగ్ ఆర్డర్ యూజ్ చేస్తాం, అంటే ఇంక్రిమెంట్ ఆర్డర్. ఓకే, ఇది బైనరీ సెర్చ్లో ఫస్ట్ మనం చేయాల్సిన స్టెప్. ఇన్ కేస్ మీరు తీసుకున్న గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ సార్టింగ్ ఆర్డర్లో లేవనుకోండి, నార్మల్గా ఇచ్చేసరికి ఇలా సార్టింగ్ ఆర్డర్లో లేకుండా మీరు తీసుకుంటే కనుక వాటిని ఫస్ట్ మనం సార్టింగ్ ఆర్డర్లో ప్లేస్ చేసి దాని తర్వాత మాత్రమే బైనరీ సెర్చ్ టెక్నిక్ అనేది దాన్ని అప్లై చేయాలి. ఓకే, నార్మల్గా మనం అప్లై చేస్తే బైనరీ సెర్చ్ అనేది అక్కడ మనకి కరెక్ట్గా రాదు. ఓకే, కంపల్సరీ బైనరీ సెర్చ్ని అప్లై చేయాలి అంటే కంపల్సరీ మనం తీసుకునే గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ సార్టింగ్ ఆర్డర్లోనే ప్లేస్ చేయాలి. బేసిక్గా మనం యూజ్ చేసే సార్టింగ్ ఆర్డర్ అసెండింగ్ ఆర్డర్ యూజ్ చేస్తాం. ఓకే, సో ఇన్ కేస్ మీరు తీసుకున్న గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి సార్టింగ్ ఆర్డర్లో లేకపోతే ఫస్ట్ మనం ఆ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ని సార్టింగ్ ఆర్డర్ అంటే అసెండింగ్ ఆర్డర్లో ప్లేస్ చేసి దాని తర్వాత మాత్రం బైనరీ సెర్చింగ్ అనే దాన్ని టెక్నిక్ అనే దాన్ని అప్లై చేయాలి. ఓకే కదా? సో మనం తీసుకునే ఎలిమెంట్స్ అన్ని కూడా ఫస్ట్ ఏం చేస్తాం, సార్టింగ్ ఆర్డర్లో ప్లేస్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే 2 వేరియబుల్స్ తీసుకోవాలి. లో అనే వేరియబుల్ ఒకటి, హై అనే వేరియబుల్ ఒకటి. ఓకే, సో 2 వేరియబుల్స్ తీసుకుందాం. ఇది స్టెప్ 1. ఏం వేరియబుల్స్ అంటాను, లో అనే వేరియబుల్ ఒకటి, హై అనే వేరియబుల్ ఒకటి. లో అనే వేరియబుల్లో ఏం చేద్దామంటే లో అనే వేరియబుల్ నేను 0th ఇండెక్స్ దగ్గర ప్లేస్ చేస్తాం. ఓవరాల్గా సెర్చింగ్ అంటే ఏంటి, గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ తీసుకుంటాం. ఈ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్లో మనం తీసుకున్న కీ ఎలిమెంట్ అనేది ఉందో లేదో చెక్ చేయాలి. గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎప్పుడైతే తీసుకున్నామో ఎర్రై డిక్లేర్ చేస్తామని తెలుసు. సో ఆ ఎర్రైని డిక్లేర్ చేసినప్పుడు 2 వేరియబుల్స్ మనం తీసుకొని ఆ 2 వేరియబుల్స్ ఏంటి, లో అనే వేరియబుల్ ఒకటి, హై అనే వేరియబుల్ ఒకటి. లో అనే వేరియబుల్ని ఎర్రై యొక్క 0th ఇండెక్స్లోను, హై అనే వేరియబుల్ని ఎర్రై యొక్క
n-1 యొక్క ఇండెక్స్ లోను ప్లేస్ చేయాలి. ఓకే, ఇక సెకండ్ స్టెప్ ఏంటి అంటే స్టెప్ 2. ఎప్పుడైతే లో అనే వేరియబుల్ ని హై అనే వేరియబుల్ ని నేను అరేలో లో అనే దాన్ని స్టార్టింగ్, హై అనే దాన్ని లాస్ట్ లో ప్లేస్ చేస్తాను, నెక్స్ట్ ఏం చేస్తాను అంటే మిడ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాను. ఓకే, మిడ్ వాల్యూ. నెక్స్ట్ ఏం చేయాలి మనం బైనరీ సెర్చ్ లో మిడ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. మరి మిడ్ వాల్యూ ఎలా వస్తుంది అంటే ఈ లో అనే ఇండెక్స్ ప్లస్ హై అనే ఇండెక్స్ ని కలిపి బై 2 చేయాలి. ఇలా చేయగా వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మిడ్ వాల్యూ అంటాం. ఓకే, ఇక థర్డ్ స్టెప్ ఏంటి అంటే ఏదైతే మనం తీసుకున్నామో మిడ్ వాల్యూ, ఇప్పుడు ఓవరాల్ గా సెర్చింగ్ అంటే ఏంటి, గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ని తీసుకుంటాం, ఈ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ తో పాటు ఒక కీ ఎలిమెంట్ తీసుకుంటాం ఇన్పుట్ కింద. ఇలా తీసుకున్న కీ ఎలిమెంట్ అనేది మన గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ లో ఉందా లేదా చెక్ చేస్తాం. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేస్తాం, కీ అనే ఎలిమెంటే కదా ఉందా లేదా చెక్ చేస్తాం. కాబట్టి ఈ కీ అనే ఎలిమెంట్ మన మిడ్ అనే ఇండెక్స్ యొక్క వాల్యూ అంటే ఏ ఆఫ్ మిడ్ అంటే ఏంటి, ఎరే ఎరే ఆఫ్ మిడ్ అంటే ఏంటి, మిడ్ అనేది ఎలా వస్తుందని చెప్పాను, లో ప్లస్ హై బై 2 అంటే ఏదో ఒక వాల్యూ వస్తుంది. అంటే ఈ మిడ్ యొక్క ఇండెక్స్ లో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ అనేది మనం తీసుకున్న కీ వాల్యూ కన్నా కూడా తక్కువగా ఉంటే అప్పుడు మనం ఏం చేయాలి అంటే హై వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. హై ఈక్వల్ టు హై వాల్యూ ఎలా వస్తుందంటే మిడ్ -1, మిడ్ని -1 చేస్తే మనకి హై వాల్యూ వస్తుంది. ఇది స్టెప్ 2. స్టెప్ 3. నెక్స్ట్ స్టెప్ 4 ఏంటి అంటే ఎప్పుడైతే కీ వాల్యూ అనేది లెస్ దాన్ రావాలన్న రూల్ లేదు కదా, మేబీ గ్రేటర్ దాన్ వస్తాయి. దేనికంటా ఏ ఆఫ్ మిడ్ కన్నా కీ వాల్యూ ఎక్కువగా ఉంటాయి కనుక అప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది లో వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. లో వాల్యూ ఎలా వస్తుందంటే మిడ్ +1 చేస్తే వస్తుంది. ఓకే, ఈ ప్రాసెస్ అంతా కూడా ఎప్పటి వరకు చేయాలి అంటే ఇది స్టెప్ 4, స్టెప్ 5 అనుకోండి. ఎప్పటి వరకు అంటే రిపీట్ స్టెప్ 4 and 5 until left less than అంటే లో లెస్ దాన్ హై. లోలో ఉన్న వాల్యూ హైలో ఉన్న వాల్యూ కన్నా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అయినంత వరకు కూడా మనం ఈ ప్రాసెస్ ని కంటిన్యూ చేయాలి. ఏ ప్రాసెస్, కీ వాల్యూ ఏ ఆఫ్ మిడ్ లో ఉన్న వాల్యూ కన్నా తక్కువగా ఉంటే హై వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, లేదు కీ వాల్యూ ఏ ఆఫ్ మిడ్ కన్నా ఎక్కువగా ఉంటే లో వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, అంటిల్ ఎప్పటి వరకు దీన్ని రిపీట్ చేస్తూ ఉంటాం. అంటిల్ ఎప్పటి వరకు అంటే లో వాల్యూ ఇస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు హై వాల్యూ అయ్యేంత వరకు. ఓకే, సో బైనరీ సెర్చ్ అంటే ఏం చెప్తాను, ఓవరాల్ గా సెర్చింగ్ టెక్నిక్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ లో మనం తీసుకున్న ఒక ఎలిమెంట్ ఉందా లేదా చెక్ చేయడం. ఇలా చేసేటప్పుడు మనకి 2 టెక్నిక్స్ ఉంటాయి అని నేర్చుకున్నాం, లీనియర్ సెర్చ్ అండ్ బైనరీ సెర్చ్. లీనియర్ సెర్చ్ అంటే ఏం చెప్తాను నేను, సీక్వెన్షియల్ గా 0th ఇండెక్స్ నుంచి లాస్ట్ ఇండెక్స్ వరకు మనం తీసుకునే కీ ఎలిమెంట్ అనేది కంపేర్ చేసినప్పుడు ఈక్వల్ అయిందా లేదా చెక్ చేసుకుంటూ వెళ్ళి ఎక్కడైతే ఈక్వల్ అయిందో అక్కడ మ్యాచ్ చేసే అప్పుడు మనకి ఎలిమెంట్ ఫౌండ్ అనే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇన్ కేస్ ఎక్కడ ఈక్వల్ కాకపోతే ఎలిమెంట్ నాట్ ఫౌండ్ అనే ఇన్ఫర్మేషన్ రిటర్న్ చేస్తుంది. దాన్ని లీనియర్ సెర్చ్ అంటాం. ఓకే, దీనివల్ల ఏమవుతుందంటే టైం కన్స్యూమింగ్ అనేది జరుగుతుంది. ఇటువంటి టైం వేస్టేజ్ జరగకుండా నెక్స్ట్ మనకి ఇంట్రడ్యూస్ చేసిన టెక్నికే బైనరీ సెర్చ్. సో బైనరీ సెర్చ్ మీరు అప్లై చేయాలంటే ఫస్ట్గా మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంటి అంటే మనం తీసుకునే ఆ ఎరే యొక్క ఆర్డర్ ఏదైతే ఉందో అది కంపల్సరీ సార్టింగ్ ఆర్డర్లో ప్లేస్ చేయాలి. ఇన్ కేస్ మీరు తీసుకున్న గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ సార్టింగ్ ఆర్డర్లో లేకపోతే ఫస్ట్ మనం దాన్ని సార్టింగ్ ఆర్డర్లో ప్లేస్ చేసి దాని తర్వాత మాత్రమే టెక్నిక్ అనేది అప్లై చేయాలి. ఓకే, నెక్స్ట్ మనం ఏదైతే బైనరీ సెర్చ్ టెక్నిక్ అప్లై చేస్తున్నామో ఆ టెక్నిక్ అప్లై చేసేటప్పుడు లో వాల్యూ హై వాల్యూ అనే 2 వేరియబుల్స్ తీసుకుంటాం. ఇలా తీసుకున్న వాటిని లో అనే దాన్ని ఎరే యొక్క 0th ఇండెక్స్ లోను, హై అనే దాన్ని ఎరే యొక్క లాస్ట్ ఇండెక్స్, ఎరే యొక్క లాస్ట్ ఇండెక్స్ అంటే n-1th ఇండెక్స్ లోను ప్లేస్ చేస్తాం. నెక్స్ట్ మిడ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం లో ప్లస్ హై బై 2. ఓకే, ఇక నెక్స్ట్ ఏం చేస్తామంటే స్టెప్ 4 స్టెప్ 5 ని రిపీట్ చేస్తాం. ఎంతవరకు, లో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు హై అయ్యేంత వరకు. ఇక స్టెప్ 4 ఏంటి, మనం తీసుకున్న కీ వాల్యూ ఏ ఆఫ్ మిడ్ లో ఉన్న వాల్యూ కన్నా తక్కువగా ఉంటే హై వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం, మనం తీసుకున్న కీ వాల్యూ ఏ ఆఫ్ మిడ్ లో ఉన్న వాల్యూ కన్నా ఎక్కువగా ఉంటే లో వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం. ఇప్పుడు ప్రాసెస్ని ఎలా అప్లై చేస్తామో చూద్దాం. సో నేను అరే గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ తీసుకుంటున్నాను. సో అరేని డిక్లేర్ చేస్తున్నాను. నేనేం చెప్పాను, ఎప్పుడు కూడా అరే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 0th ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. 0 1 2 3 4 5 6 7
ఇక్కడ 7 ఇండెక్స్లు ఉన్నాయి, 0 నుంచి స్టార్ట్ అయింది అంటే మీనింగ్ ఏంటి, n ఈక్వల్ టు ఇక్కడ 8 ఉంది అని అర్థం. అంతేగా, 0 నుంచి స్టార్ట్ అయింది 7 వరకు ఉన్నాయి అంటే మనం ఎన్ని వేరియబుల్స్ తీసుకున్నాం, 8 వేరియబుల్స్ తీసుకున్నాం. సో ఇక్కడ n వాల్యూ ఎంత 8. అండ్ ఇప్పుడు మనం ఏం చేయాలి, గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ తీసుకోవాలి. ఇప్పుడు మనం అప్లై చేసే టెక్నిక్ బైనరీ సెర్చ్. నేను ఏం చెప్పాను, బైనరీ సెర్చ్ టెక్నిక్ అప్లై చేయాలి అంటే మనం తీసుకున్న గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ కూడా అన్నీ కూడా సార్టింగ్ ఆర్డర్లో ఉంటాయి. సో నేను చూడండి 5, 15, 20, 25, 30, 35, 40, 45 ఇలా ప్లేస్ చేశాను. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే n వాల్యూ అంటే ఇక్కడ 8. ఇప్పుడు బైనరీ సెర్చ్ అప్లై చేయాలంటే ఫస్ట్ నేను ఏం చెప్పాను అల్గోరిథంలో, లో వాల్యూని 0th ఇండెక్స్ దగ్గర, హై వాల్యూని n-1 ఇండెక్స్ దగ్గర ప్లేస్ చేయాలి. సో అంటే మీనింగ్ ఏంటన్నమాట, లో వాల్యూని ఇక్కడ ప్లేస్ చేయాలి L అనుకున్నాను. ఓకే, హై వాల్యూని ఎక్కడ ప్లేస్ చేయాలి, n-1 ఇండెక్స్. మనం ఎన్ని ఎలిమెంట్స్ తీసుకున్నాం, 8 ఎలిమెంట్స్ తీసుకున్నాం. అంటే హై వాల్యూ ఎక్కడ వెళ్ళాలి, n-1. n అంటే ఎంత ఇక్కడ 8, 8 - 1 అంటే ఎంత 7. అంటే హై వాల్యూని ఎక్కడ ప్లేస్ చేయాలి, 7th ఇండెక్స్ దగ్గర ప్లేస్ చేయాలి. హైని h అంటాం. ఓకే కదా, సో లో వాల్యూని ఫస్ట్ స్టెప్ లో వాల్యూని 0th ఇండెక్స్ దగ్గర, హై వాల్యూని n-1 ఇండెక్స్ దగ్గర ప్లేస్ చేశాను. లో 0th ఇండెక్స్, హై n-1 అంటే 7th ఇండెక్స్. ఓకే, ఇక నెక్స్ట్ స్టెప్ ఏంటో చూడండి. నెక్స్ట్ మనం మిడ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో మిడ్ వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, మిడ్ ఈక్వల్ టు లో ప్లస్ హై బై 2. ఓకే, లో వాల్యూ ఎంత 0 ప్లస్ హై వాల్యూ ఎంత 7/2. దిస్ ఈజ్ ఈక్వల్ టు 7/2. నథింగ్ బట్ మనకి ఎంత వస్తుంది, 7/2 అంటే 3.5 వస్తుంది. కానీ మనం తీసుకున్న వాల్యూ ఎలా తీసుకోవాలంటే ఫ్లోర్ వాల్యూ తీసుకోవాలి. అంటే ఫ్లోర్ ఆఫ్ 3.5 అన్నమాట. ఫ్లోర్ ఆఫ్ 3.5 అంటే మీనింగ్ ఏంటి, డిసిమల్ వాల్యూ అది కన్సిడర్ చేయాలి. అంటే ఓవరాల్ అవుట్పుట్ ఎంత వస్తుంది 3. ఓకే కదా, ఫ్లోర్ వాల్యూ తీసుకోవడం అంటే మీనింగ్ ఏంటంటే డిసిమల్ వాల్యూని కన్సిడర్ చేయాలి. అంటే పాయింట్ తర్వాత ఫ్రాక్షన్ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని కన్సిడర్ చేయాలి. సో 7/2 అంటే ఎంత వస్తుంది అనమాట, అవుట్పుట్ రిజల్ట్ 3. ఇప్పుడు మనం ఒక టేబుల్ని మెయింటైన్ చేయాలి, లో, హై, మిడ్. సో ఏమేమి వాల్యూస్ వచ్చాయి, లో, హై, మిడ్. ఓకే కదా, స్టార్టింగ్ లోవర్ వాల్యూని ఎక్కడ ప్లేస్ చేసాం, 0th ఇండెక్స్ దగ్గర ప్లేస్ చేసాం. హై వాల్యూని ఎక్కడ ప్లేస్ చేసాం, n-1. మనం తీసుకున్న ఎలిమెంట్స్ ఏమి 8, 8 - 1 అంటే ఎంత 7. అంటే నేను హై వాల్యూని ఎక్కడ ప్లేస్ చేశాను, 7th ఇండెక్స్ దగ్గర ప్లేస్ చేశాను. ఇప్పుడు మిడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మిడ్ వాల్యూ అంటే ఎలా వస్తుందని చెప్పాను, లో ప్లస్ హై బై 2. లో 0 ఉంది ప్రెసెంట్, హై ఎంత ఉంది 7 ఉంది. సో 0 + 7/2 అంటే ఎంత మనకి 3.5. కానీ మనం తీసుకునేది ఫ్లోర్ వాల్యూ తీసుకోవాలి. అంటే ఫ్రాక్షనల్ పార్ట్ అనేది కన్సిడర్ చేయదు. ఫ్లోర్ అని ఎప్పుడైతే అన్నారో ఫ్రాక్షనల్ పార్ట్ అనేది కన్సిడర్ చేయదు. అంటే మిడ్ వాల్యూ ఎంత వచ్చింది, 3 వచ్చింది. ఓకే, ఇప్పుడు ఓవరాల్గా సర్చింగ్ టెక్నిక్ అంటే ఏంటి, నేను తీసుకున్న గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్లో నేను ఏదో ఒక ఎలిమెంట్, కీ ఎలిమెంట్ అనేది ఒకటి ఇస్తాను. ఇన్పుట్ కింద గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇస్తాను, అట్ ది సేమ్ టైం కీ ఎలిమెంట్ ఇస్తాను. నేను తీసుకున్న కీ ఎలిమెంట్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్లో ఉందా లేదా చెక్ చేస్తాను. సో ఇప్పుడు మనం కీ ఎలిమెంట్ ఒకటి తీసుకుందాం. నేను ఏం ఫైండ్ అవుట్ చేద్దాం అంటే 40 అనేది నేను తీసుకున్న గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్లో ఉందా లేదా చెక్ చేయాలి. సో ఇప్పుడు నా కీలో ఎంత ఉంది, 40 ఉంది. ఓకే కదా, కీలో 40 ఉంది. లో వాల్యూ, హై వాల్యూ ప్లేస్ చేస్తాను. దాంతోపాటు మిడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాను. ఇప్పుడు నేను నెక్స్ట్ స్టెప్ ఏం చెప్తాను చూడండి. రిపీట్ స్టెప్ 4 and 5 అంటే లో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు హై. లో ఎంత ఉంది, లో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు హై అయ్యేంత వరకు స్టెప్ 4, 5 రిపీట్ చేయమన్నాను. సో స్టెప్ 4లో ఏముందో చూడండి. ఇన్ కేస్ నేను తీసుకున్న కీ వాల్యూ ఏ ఆఫ్ మిడ్ కన్నా తక్కువగా ఉంటే, ఇప్పుడు అసలు తక్కువగా ఉందా ఎక్కువగా ఉందా చూడాలి. ఏ ఆఫ్ మిడ్ అంటే ఎంత, ఏ ఆఫ్ మిడ్ అంటే ఎంత వచ్చింది మనకి 3. ఏ అంటే ఎరే ఆఫ్ 3 అంటే మిడ్ వాల్యూ ఎంత వచ్చింది 3 వచ్చింది. అంటే ఎరే ఆఫ్ 3. సో మనం తీసుకున్న కీ వాల్యూ ఎరే ఆఫ్ 3లో ఉన్న వాల్యూకి ఎలా ఉంది. కీ ఎంత తీసుకున్నాను నేను అంటే ఏ ఎలిమెంట్ని నేను సెర్చ్ చేయాలని తీసుకున్నాను 40. నేను తీసుకుని సెర్చ్ చేయాలి అని తీసుకున్న వాల్యూ 40. ఏ ఆఫ్ మిడ్ అంటే ఎంత వచ్చింది 3 వచ్చింది. అంటే ఏ ఆఫ్ 3 అంటే ఏ ఆఫ్ 3 అంటే ఏంటి, థర్డ్ ఇండెక్స్లో ఉన్న వాల్యూ. అంతేగా, ఏ ఆఫ్ 3 అంటే ఏంటి, థర్డ్ ఇండెక్స్లో ఉన్న ఎరే యొక్క వాల్యూ. థర్డ్ ఇండెక్స్లో ఉన్న వాల్యూ ఎంత 25. అంటే నాకు ఏమొచ్చింది, కీ ఎలిమెంట్ కన్నా నేను తీసుకున్న ఎరే ఇండెక్స్లో అంటే మిడ్ వాల్యూ చిన్నది. అంటే 40 > 25 వచ్చింది.
ఎప్పుడైతే 40 గ్రేటర్ దాన్ 25 వచ్చిందో చూడండి, ఇన్ కేస్ మనం తీసుకున్న కీ వాల్యూ EF మిడ్లో ఉన్న వాల్యూ కన్నా తక్కువగా ఉంటే అప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది హై వాల్యూ. హై వాల్యూ ఎలా వస్తుంది? మిడ్ -1 చేస్తే హై వాల్యూ వస్తుంది. నెక్స్ట్ అలా కాలేదు అంటే మనం తీసుకున్న కీ వాల్యూ EF మిడ్లో ఉన్న వాల్యూ కన్నా ఎక్కువగా ఉంటే అప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది లో వాల్యూ. లో వాల్యూ ఎలా వస్తుంది? మిడ్ +1 చేస్తే వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే మిడ్ +1. ఇప్పుడు నాకు ఏమొచ్చింది? కీ వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ EF మిడ్. EF మిడ్లో ఉన్న వాల్యూ కన్నా కీ వాల్యూ పెద్దది వచ్చింది కాబట్టి నేను ఇప్పుడు ఏం చేయాలి? లో వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంతేగా, ఎప్పుడైతే కీ వాల్యూ మనం తీసుకున్న వాల్యూ EF మిడ్ కన్నా ఎక్కువగా ఉందో ఏం ఫైండ్ అవుట్ చేయాలన్నాను? లో వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. లో ఎలా వస్తుంది? మిడ్ +1 చేస్తే వస్తుంది. సో లో ఈక్వల్ టు మిడ్ +1. మిడ్ అంటే ఎంత ఉంది? ఇప్పుడు ప్రెసెంట్ 3 ఉంది. 3 + 1 అంటే ఎంత? 4. ఇప్పుడు లో ఎంత అయింది? 4 అయింది. సో ఇటువంటి 4 ప్లేస్ చేశారు. ఓకే, ఇక హై వాల్యూ అలానే ఉంది. నేను హై వాల్యూ చేంజ్ చేయలేదు. లో కాస్త ఏమైంది? లోన్ ఫైండ్ అవుట్ చేశాను. ఎందుకంటే కీ వాల్యూ EF మిడ్ వాల్యూ కన్నా ఎక్కువగా ఉంది. ఎక్కువగా ఉంటే ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి? లో వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో లో వాల్యూ ఫైండ్ అవుట్ చేశాను. హైని అక్కడే ఉంచాను. అంటే లో ఎక్కడికి వెళ్ళింది? 4th ఇండెక్స్ దగ్గరికి వెళ్ళింది. ఇదిగోండి లోని ఇక్కడికి తీసుకొచ్చాను. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ యాజ్ ఈజ్ మిడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మిడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటి? లో ప్లస్ హై బై 2. ఓకే, లో అంటే ఎంత? ప్రెసెంట్ 4 ప్లస్ హై అంటే ఎంత? 7 by 2. 7 4 11 by 2 is nothing but 5.5. మనం ఫ్లోర్ వాల్యూ తీసుకుంటాం కాబట్టి ఫ్రాక్షన్ తర్వాత పాయింట్ తర్వాత వాల్యూ కన్సిడర్ చేయదు. అంటే మిడ్ వాల్యూ ఎంత వచ్చింది? 5 వచ్చింది. నెక్స్ట్ మనం చేసే ప్రాసెస్ ఏంటి? నేను తీసుకున్న కీ ఎలిమెంట్ అనేది EF మిడ్లో ఉన్న వాల్యూకి ఈక్వల్ అవునా కాదా చెక్ చేయాలి. నేను తీసుకున్న కీ ఎలిమెంట్ ఎంత? 40. ఇప్పుడు EF మిడ్ అంటే ఎంత వచ్చింది? 5. EF 5లో ఎంత ఉంది? 35 ఉంది. 40 కన్నా 35 ఏంటి? పెద్దది. అంటే ఏమొచ్చింది? 40 గ్రేటర్ దాన్ 35 వచ్చింది. ఓకే, అంటే మళ్ళీ నేను ఏం చేయాలి? గ్రేటర్ దాన్ వచ్చింది అంటే కంపల్సరీ లో వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. లో ఎలా వస్తుంది? లో ఈక్వల్ టు మిడ్ +1. మిడ్ ఎంత ఉంది? నా దగ్గర ప్రెసెంట్ 5 ఉంది. సో 5 + 1 is nothing but 6. లో ఎంత వచ్చింది? 6 వచ్చింది. అంటే నేను ఇప్పుడు లోన్ తీసుకెళ్ళి ఎక్కడ ప్లేస్ చేయాలి? 6th ఇండెక్స్ దగ్గర ప్లేస్ చేయాలి. లో ఎంత? 6. హై చేంజ్ చేయాలి. ఎప్పుడైతే ఏదో ఒకటే అయితే లో చేంజ్ అవుతుంది లేదా హై చేంజ్ అవుతుంది. లోన్ చేంజ్ చేసాం కాబట్టి హై యాజ్ ఇట్ అలానే ఉంటుంది. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి? మిడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మిడ్ వాల్యూ ఎలా వస్తుంది? లో ప్లస్ హై బై 2. 6 + 7 by 2. అంతేగా, లో 6 అండ్ నేను హై 7. 6 + 7 by 2 అంటే ఎంత? 13 by 2 అంటే ఎంత వస్తుంది? 6.5. కానీ మనం ఫ్రాక్షన్ పార్ట్ తర్వాత ఉన్నదాన్ని కన్సిడర్ చేయము. సో మిడ్ వాల్యూ 6 వచ్చింది. ఓకే, అంటే మిడ్ ఎక్కడికి వెళ్ళింది? 6th ఇండెక్స్ దగ్గర ఉంది. లో ఇక్కడ ఉంది, మిడ్ ఇక్కడ ఉంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి? ఎప్పుడైతే మిడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తానో నేను తీసుకున్న కీ ఎలిమెంట్ ఈ EF మిడ్లో ఉన్న కీ ఎలిమెంట్ ఈక్వల్ అవునా కాదా చూడాలి. నేను తీసుకున్న కీ ఎలిమెంట్ ఎంత? 40. EF మిడ్ అంటే ఎంత ఉంది? ఈజ్ నథింగ్ బట్ EF 6. EF 6లో ఉన్న ఎలిమెంట్ ఎంత? నేను తీసుకున్నది 40. EF 6లో ఉన్నది ఎంత చూడండి? మిడ్ వాల్యూ ఎంత వచ్చింది? 6. EF 6లో ఎంత ఉంది? 40. సో 40 = 40 అయిపోయింది. అంటే ఏమైందన్నమాట? ఎలిమెంట్ ఫార్మ్ చూడండి. ఓకే, సో నార్మల్గా మనం లీనియర్ సెర్చ్ యూజ్ చేస్తాం అనుకోండి. 0th ఇండెక్స్, 1st ఇండెక్స్, 2nd ఇండెక్స్, 3rd ఇండెక్స్ ఇలా ఈజీగా చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. బట్ ఇక్కడికి ఏమైందన్నమాట? ర్యాండమ్గా చెక్ చేస్తుంది. ఓకే, అలా ర్యాండమ్గా ఎలా చెక్ చేస్తుంది అంటే లో వాల్యూ హై వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం ద్వారా చెక్ చేస్తుంది. లో వాల్యూని ఎప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి? మనకి కీ వాల్యూ ఏదైతే ఉందో ఆ కీ వాల్యూ అనేది EF మిడ్లో కన్నా ఎక్కువగా ఉంటే కనుక అప్పుడు లో వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఐ మీన్ మనం తీసుకునే కీ వాల్యూ కానీ EF మిడ్లో ఉన్న వాల్యూ తక్కువగా ఉంటే హై వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. లో వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా మిడ్ +1. హై వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా మిడ్ -1. సో ఓవరాల్ ఏంటన్నమాట? బైనరీ సెర్చ్ అనేది ఇలా అప్లై చేస్తాం. ఓకే కదా, ఇన్ కేస్ మనం తీసుకున్న వాల్యూ అనేది ఇక్కడ ఏదో ఒక ప్లేస్లో ఉంది కాబట్టి ఓకే. మనం తీసుకున్న వాల్యూ అసలు ఈ అరేలో లేకపోతే ఓకే అంతేగా. సపోజ్ మనం లో వాల్యూ హై వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్తాం, ఎక్కడో ఒక చోట దొరుకుతుంది. మరి కీ తీసుకున్న వాల్యూ అనేది ఈ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్లో లేకపోతేనో ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం 50 తీసుకుందాం. ఓవరాల్ మనం తీసుకున్న గ్రూప్ ఆఫ్
ఆఫ్ ఎలిమెంట్స్ చూడండి 5, 15, 20, 25, 30, 35, 40, 45. ఇంకొక ఇండెక్స్ కూడా తీసుకుందాం 10, 50. ఓకే, ఇండెక్స్ పెంచండి. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇప్పుడు మళ్ళీ మనం ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు నేను ఈ వాల్యూ ఏం తీసుకున్నాను అంటే ఇప్పుడు నేను 8 తీసుకున్నాను కాబట్టి n అంటే ఎంత 9, n ఈక్వల్ టు 9 అయింది. ఇప్పుడు నేను తీసుకునే కీ వాల్యూ ఏంటి అంటే 50 తీసుకున్నాను. ఓవరాల్గా నేను తీసుకునే కీ వాల్యూ అనేది ఇందులో ఉందా 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45 అన్నాను. 50 లేదు కదా. సో ఇప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేద్దామో చూద్దాం. ఇనీషియల్గా యాజ్ యూజువల్ అల్గారిథం చూసారనుకోండి, లో వాల్యూ ఎక్కడ ప్లేస్ చేస్తాం 0, హై వాల్యూ n - 1. n అంటే ఎంత లో ఇదిగోండి ఇక్కడ ప్లేస్ చేస్తాను. n అంటే ఎంత ఐ మీన్ హై అంటే ఎంత n - 1. n అంటే ఎంత ఎన్ని వేరియబుల్స్ తీసుకున్నాం 9 వేరియబుల్స్ తీసుకున్నాం. సో 9 - 1 అంటే ఎంత 8. అంటే హైని ఎక్కడ ప్లేస్ చేయాలి 8th ఇండెక్స్ దగ్గర ప్లేస్ చేయాలి. అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాము అంటే లో ప్లస్ హై బై 2. అంతేగా, హై అంటే ఎక్కడ ఉంది 8 ఉంది. నెక్స్ట్ మిడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మిడ్ వాల్యూ ఎలా వస్తుందని చెప్పాను, మిడ్ ఈక్వల్ టు లో ప్లస్ హై బై 2. లో అంటే ఎంత ఉంది 0 ప్లస్ ఇంకా ఫైండ్ అవుట్. మిడ్ ఈక్వల్ టు ఎలా వస్తుంది లో ప్లస్ హై బై 2. లో అంటే ఎంత ఉంది 0 ప్లస్ హై అంటే ఎంత ఉంది 8/2 అంటే ఎంత 4. సో మిడ్ వాల్యూ ఎంత 4. ఇప్పుడు మనం ఏం చేయాలి, నేను తీసుకునే కీ ఎలిమెంట్ ఈ ఏఎఫ్ మిడ్లో ఉన్న కీ ఎలిమెంట్లో ఉన్న వాల్యూ ఈక్వల్ అవునా కాదా కంపేర్ చేయాలి. నేను తీసుకునే కీ ఎలిమెంట్ ఎంత 50. ఏఎఫ్ మిడ్ అంటే నాకు ఎంత వచ్చింది ఏఎఫ్ 4. అంతేగా, ఏఎఫ్ మిడ్ అంటే ఎంత ఏఎఫ్ 4. ఏఎఫ్ 4లో ఉన్న వాల్యూ ఎంత చూడండి 25. మరి 50, 25 కంపేర్ చేస్తే ఎలా ఉంది 50 గ్రేటర్ దాన్ 25. ఎప్పుడైతే మనకి గ్రేటర్ దాన్ వచ్చిందో అప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ ఏంటి లో వాల్యూ. లో ఈక్వల్ టు ఎలా వస్తుంది మిడ్ ప్లస్ 1. ఓకే, మిడ్ అంటే ఎంత ఉంది ప్రెసెంట్ నా దగ్గర 4. అంటే 4 ప్లస్ 1 ఈక్వల్ టు 5. లో వాల్యూ ఎంత 5. అంటే లో ఇక్కడ నుంచి ఎక్కడికి వచ్చేసింది 5th ఇండెక్స్ దగ్గరికి వచ్చేసింది. హై వాల్యూ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలి మిడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మిడ్ వాల్యూ ఎలా వస్తుంది మిడ్ ఈక్వల్ టు లో ప్లస్ హై బై 2. మిడ్ ఈక్వల్ టు లో ప్లస్ హై బై 2. లో అంటే ఎంత 5 ప్లస్ 8/2. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎంత 13/2 అంటే ఎంత వస్తుంది 6.5. కానీ మనం తీసుకునే వాల్యూ ఫ్లోర్ వాల్యూ కాబట్టి మిడ్ వాల్యూ 6 వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మిడ్ వాల్యూ 6 వచ్చింది. నెక్స్ట్ మనం చేసే ప్రాసెస్ ఏంటి, మనం తీసుకున్న కీ ఎలిమెంట్ అనేది ఏఎఫ్ మిడ్లో ఉన్న వాల్యూతో ఈక్వల్ అవునా కాదా చూడాలి. సో ఈక్వల్ అవునా కాదా అంటే మనం తీసుకున్నది 50. ఏఎఫ్ మిడ్ ఎంత ఉంది 6 ఉంది ఇప్పుడు. సో మిడ్ ఇక్కడ ఉంది. ఏఎఫ్ మిడ్ ఏఎఫ్ 6లో ఉన్న వాల్యూ ఎంత 35. సో 50 గ్రేటర్ దాన్ 35. ఎప్పుడైతే గ్రేటర్ దాన్ వచ్చిందో అప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ ఏం ఫైండ్ అవుట్ చేయాలి లో వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. లో ఈక్వల్ టు ఎంత మిడ్ ప్లస్ 1. మిడ్ ఎంత ఉంది ప్రజెంట్ 6 ఉంది. ఓకే, 6 ప్లస్ 1 అంటే ఎంత 7. సో లో వాల్యూ ఎంత అయింది 7 అయింది. హై వాల్యూ ఎంత 8. ఇప్పుడు మిడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మిడ్ ఈక్వల్ టు ఏమవుతుంది లో ప్లస్ హై బై 2. లో అంటే ఎంత 7, హై అంటే ఎంత 8/2. 8 to 7 ఎంత 15/2 ఈజ్ నథింగ్ బట్ 7.5. ఫ్లోర్ వాల్యూ తీసుకుంటాం కాబట్టి ఎంత వస్తుంది 7. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి కంపేర్ చేయాలి. మనం తీసుకున్న వాల్యూ 50. ఇప్పుడు మిడ్ ఎక్కడికి వచ్చింది 7th ఇండెక్స్ దగ్గరికి వచ్చింది. ఏఎఫ్ మిడ్ అంటే ఏఎఫ్ 7. ఏఎఫ్ 7లో ఉన్న వాల్యూ ఎంత 40. 50 గ్రేటర్ దాన్ 40 అంటే మళ్ళీ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి లో వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. లో ఈక్వల్ టు ఎలా ఏమొస్తుంది మనకి మిడ్ ప్లస్ 1 అని తెలుసు. మిడ్ అంటే ఎంత ఉంది ప్రజెంట్ 7 ఉంది. సో 7 ప్లస్ 1 అంటే ఎంత 8. అంటే లో ఏమైంది 8 అయింది. హై ఏమైంది 8 అయింది. మిడ్ ఎంత ఉంది అంటే ఫైండ్ అవుట్ చేయాలి. సో 8 ప్లస్ 8/2 అంటే ఎంత 8. ఓకే, ఇప్పుడు ఏ ఆఫ్ మిడ్
అంటే మిడ్ ఎక్కడికి వచ్చింది 8లోకి వచ్చింది. ఎఫ్ మిడ్లో ఉన్న వాల్యూ ఎంత 45. మనం తీసుకునే కీ ఎలిమెంట్లో ఉన్న వాల్యూ 50 అంటే గ్రేటర్ దాన్ వచ్చింది. మళ్ళీ గ్రేటర్ దాన్ వచ్చిందంటే ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి? లో వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. లో వాల్యూ ఈక్వల్ టు మిడ్ ప్లస్ 1. మిడ్ అంటే ఎంత ఉంది? 7 ఉంది. 7 ప్లస్ 1 సారీ 8 ఉంది. 8 ప్లస్ 1 అంటే 9. హై అలానే ఉంది 8. నెక్స్ట్ మిడ్ ఫైండ్ అవుట్ చేయాలి. మిడ్ ఫైండ్ అవుట్ చేసే ముందు మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే లో వాల్యూ హై వాల్యూ కన్నా ఎక్కువగా ఉంది. లో 9 ఉంది, హై అనేది 8 ఉంది. ఎప్పుడైతే లో వాల్యూ హై వాల్యూ కన్నా ఎక్కువైందో దాని మీనింగ్ ఏంటి అంటే మనం ఫైండ్ అవుట్ చేసే ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ ఎలిమెంట్ అనేది మనం తీసుకున్న అరేలో లేదు అని అర్థం. ఓకే, ఎప్పుడైతే లో వాల్యూ హై వాల్యూ క్రాస్ చేసిందో వెంటనే అదేం చెప్తుంది అంటే మనం తీసుకున్న కీ ఎలిమెంట్ అనేది మేము గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏవైతే అరే తీసుకున్నామో ఆ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్లో లేదు. ఓకే, అంటే మనకి ఏం రిటర్న్ చేస్తుంది? ఎలిమెంట్ నాట్ ఫౌండ్. ఎలిమెంట్ నాట్ ఫౌండ్. ఓకే కదా. సో ఎప్పుడైతే లో వాల్యూ హై వాల్యూ అంటే హై వాల్యూని క్రాస్ చేసిందో మిడ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసినా చేయకపోయినా 9 ప్లస్ 8 అంటే 17/2. 17/2 అంటే హై వాల్యూ మళ్ళీ 8 వచ్చింది, అదే మిడ్ వాల్యూ మళ్ళీ 8 వచ్చింది. బట్ ఎప్పుడైతే మీకు లో వాల్యూ హై వాల్యూ కన్నా ఎక్కువైందో దాని అర్థం మనం తీసుకున్న కీ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ కీ ఎలిమెంట్ అనేది నేను తీసుకున్న గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్లో లేదు. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే బైనరీ సెర్చ్. ఓకే, సో లీనియర్ సెర్చ్ అంటే మామూలుగా 50 అనే ఎలిమెంట్ ఉందా లేదా చెక్ చేయాలి అనుకోండి. అప్పుడు ఏం చేస్తుంది? ఫస్ట్ 0th ఇండెక్స్ చెక్ చేస్తుంది, దాని తర్వాత ఫస్ట్ ఇండెక్స్, దాని తర్వాత సెకండ్ ఇండెక్స్, అప్ టు లైన్గా 8th ఇండెక్స్ వరకు చెక్ చేసి ఏ ఎలిమెంట్తోనూ మనం తీసుకునే కీ ఎలిమెంట్ అనేది మ్యాచ్ కాకపోతే ఎలిమెంట్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. అలా కాకుండా బైనరీ సెర్చ్ దీనివల్ల ఏమైంది? టైం కన్స్యూమింగ్ అవుతుంది. ఇలాంటి టైం కన్స్యూమింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని ఓవర్కమ్ చేయడానికి బైనరీ సెర్చ్ టెక్నిక్ అనేదాన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. బైనరీ సెర్చ్ టెక్నిక్ అనేది మీరు అప్లై చేయాలి అంటే ఫస్ట్ మీరు గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు తీసుకున్న ఎరే ఏదైతే ఉందో అది కంపల్సరీ ఆ ఎరేలో ఉన్న ఎలిమెంట్స్ సార్టింగ్ ఆర్డర్లో మాత్రమే ఉండాలి, అంటే అసెండింగ్ ఆర్డర్లో మాత్రమే ఉండాలి. ఓకే, అసెండింగ్ ఆర్ డిసెండింగ్ బట్ బేసిక్గా మనం తీసుకునేది అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్లో మాత్రమే ఉండాలి. ఇన్ కేసు అసెండింగ్ ఆర్డర్లో లేకపోతే ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్లో ప్లేస్ చేసి దాని తర్వాత మాత్రమే బైనరీ సెర్చ్ టెక్నిక్ అనేది అప్లై చేయాలి. అసెండింగ్ ఆర్డర్లో ప్లేస్ చేయకుండా మీరు బైనరీ సెర్చ్ టెక్నిక్ అప్లై చేస్తే ఆ టెక్నిక్ అనేది అప్లై అవ్వాలి, కరెక్ట్గా రిజల్ట్ రావాలి. ఓకే కదా. సో ప్రాసెస్ అలా జరుగుతూనే ఉంటుంది, టెక్నిక్ అనేది అప్లై అవ్వాలి. కంపల్సరీ మనకి బైనరీ సెర్చ్ టెక్నిక్ అనేది అప్లై చేయాలంటే తీసుకునే ఎలిమెంట్స్ అన్నీ కూడా సార్టింగ్ ఆర్డర్లో ఉండాలి. ఓకే, వన్స్ మీరు సార్టింగ్ ఆర్డర్లో ప్లేస్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇనీషియల్గా లోని అరే యొక్క 0th ఇండెక్స్లోను హైని అరే యొక్క లాస్ట్ ఇండెక్స్లోను ప్లేస్ చేయాలి. ఓకే, అందుకని లోన్ 0 దగ్గర హైని n-1 దగ్గర ప్లేస్ చేసాం. నెక్స్ట్ ఏం చేయాలి అంటే మిడ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. మిడ్ వాల్యూ ఎలా వస్తుంది అంటే లో ప్లస్ హై బై 2. లో యొక్క ఇండెక్స్ని హై యొక్క ఇండెక్స్ని అంటే హై వాల్యూ ఎక్కడ ఉందో దాని యొక్క ఇండెక్స్ని లో వాల్యూ ఎక్కడ ఉందో దాని యొక్క ఇండెక్స్ని ప్లస్ చేసి బై 2 చేస్తే వచ్చే వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మిడ్ వాల్యూ అంటాం. ఇదిగోండి మిడ్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం 2 స్టెప్స్ని రిపీట్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే లో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు హై. ఎప్పుడైతే ఈక్వల్ అయిపోయిందో దాని అర్థం ఏంటంటే ఎలిమెంట్ ఫౌండ్ అవుతుంది. ఎప్పుడైతే లో గ్రేటర్ దాన్ హై అయిందో లో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు హై అయ్యేంత వరకు మనం చెక్ చేసేసుకోవచ్చు. ఎక్కడో ఒక చోట మనకి ఎలిమెంట్ అనేది ఫౌండ్ అవుతుంది. బట్ ఎప్పుడైతే లో గ్రేటర్ దాన్ హై అయిందో లాస్ట్ చూపించాక సో లో గ్రేటర్ దాన్ హై అయింది అంటే మీనింగ్ ఏంటి? లో గ్రేటర్ దాన్ హై ఏంటంటే మనం సెర్చ్ చేసే ఎలిమెంట్ కీ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది ఎరేలో ఉన్న ఎలిమెంట్లో లేదు, దీంతోనే మ్యాచ్ అవ్వలేదు, అంటే ఎలిమెంట్ నాట్ ఫౌండ్ అని అర్థం. సో అప్ టు ఎంతవరకు మనం ఈ 2 స్టెప్స్ రిపీట్ చేస్తామంటే లో లెస్ దాన్ ఈక్వల్ టు హై అయ్యేంత వరకు. ఏ స్టెప్స్ రిపీట్ చేయాలి? మనం తీసుకున్న కీ వాల్యూ అనేది ఏ ఆఫ్ మిడ్లో ఉన్న వాల్యూ కన్నా తక్కువగా ఉంటే అప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ హై వాల్యూ. హై వాల్యూ ఎలా వస్తుంది? మిడ్ -1 చేయగా వచ్చే వాల్యూ ఏదైతే ఉందో దాన్నే హై వాల్యూ అంటాం. అలా కాకుండా మనం తీసుకున్న కీ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ కీ ఎలిమెంట్లో ఉన్న వాల్యూ ఏ ఆఫ్ మిడ్లో ఉన్న వాల్యూ కన్నా ఎక్కువగా ఉంటే అప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ లో వాల్యూ. లో వాల్యూ ఎలా వస్తుంది? మిడ్ +1 చేయగా వస్తుంది. ఇలా కంపేర్ చేసుకుంటూ వెళ్తాం. ఎక్కడో ఒక చోట మనకి ఏమవుతుంది అంటే ఎలిమెంట్ ఫౌండ్ వస్తుంది. ఎప్పుడైతే లో వాల్యూ హై వాల్యూని క్రాస్ చేస్తుందో దాని అర్థం ఏంటి అంటే వెంటనే ప్రాసెస్ మనం స్టాప్ చేసేయచ్చు.
దాని మీనింగ్ ఏంటంటే మనం సెర్చ్ చేసే ఎలిమెంట్ అనేది ఆ ఎరేలో ఉన్న ఎలిమెంట్లో లేదు, అంటే ఎలిమెంట్ నాట్ ఫౌండ్. ఓకే, దిస్ ఈజ్ నథింగ్ బట్ బైనరీ సెర్చ్ టెక్నిక్.